హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ నా ఐడియాస్. వీడియోని చూసే ముందైతే చిన్న రిక్వెస్ట్ అండి, అందరూ వీడియోని అయితే చూస్తున్నారు కానీ ఎవరూ లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు వీడియోని చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం వల్ల నాకైతే కొంచెం ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నిన్న అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్ల వ్యవస్థ గురించి చర్చించిన అంశాల గురించి అయితే మాట్లాడుకుందామండి. రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబడుతుందా అన్న ప్రశ్నకు అవును అని సమాధానం అయితే వచ్చింది. వాలంటీర్లకు ఇచ్చే గౌరవ వేతనం పెంచేందుకు ప్రభుత్వం ఏదైనా ప్రతిపాదన ఉందా అంటే అవును అనే సమాధానం వచ్చింది. అయితే పెంచనున్న వేతన వివరాలు మరియు పెంపుదల ఎప్పటి నుంచి అమలు చేస్తారు అనే ప్రశ్నకైతే పరిశీలనలో ఉంది అనే సమాధానం అయితే వచ్చిందండి. అయితే దీనిలో కొత్త విషయం ఏదీ కూడా తెలియలేదు. అసెంబ్లీ సమావేశాల్లో వాలంటీర్లు ఆశించిన ప్రకటన అయితే ఏదీ వెలువడలేదు. వాలంటీర్లు పలానా తేదీ నుండి విధుల్లో ఖచ్చితంగా రావాలి, వీరికి ఈ నెల నుండి జీతం అనేది పెంపు జరుగుతుంది అని ఇలాంటి విషయాలైతే వాలంటీర్స్ ఎక్స్పెక్ట్ చేశారు. కానీ అక్కడ జరిగింది వేరు. సమావేశాల్లో ఏదైతే డిస్కస్ చేశారో ఆ విషయాలన్నీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే చెబుతున్న విషయమే. దీనిలో ఆశించదగిన ప్రకటన అయితే లేదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగించబడుతుందా అంటే అవును అన్నారు. ఇది ఒక రకంగా ఆశలు వదిలేసుకున్న వాలంటీర్లకి శుభవార్త. కానీ ఆ శుభవార్తను కూడా వాలంటీర్లు తీసుకునే పరిస్థితుల్లో లేరు. ఎందుకంటే 3 నెలలుగా కొంతమంది వాలంటీర్లకు గౌరవవేతనం జమ కాలేదు, కొంతమందికి 2 నెలలుగా లేదు. ఇదే విషయాన్ని జూన్ నెలకు సంబంధించిన గౌరవవేతనం జమ చేసి చెప్పి ఉంటే వాలంటీర్లలో ఒక రకంగా సానుకూల ప్రకటనగా వారికి అనిపించేది. ప్రస్తుతం వారు ఉన్న పరిస్థితుల్లో న్యూస్ పాజిటివ్ అయినా కూడా అది 2 రకాలుగా కనిపిస్తుంది. అసెంబ్లీ సమావేశాల తర్వాత వాలంటీర్ వ్యవస్థపై ఒక ఖచ్చితమైన స్పష్టత వస్తుందని అందరూ ఆశపడ్డారు. కానీ ఈసారి కూడా మళ్ళీ ఎక్కడైతే ఈ ప్రశ్న మొదలైందో అక్కడే వచ్చి ఆగింది. మళ్ళీ వాలంటీర్లందరూ ఒక సానుకూల స్పష్టమైన ప్రకటన వెలువడేంత వరకు మరికొంత సమయం వేచి చూడక తప్పదు. కనీసం ఈ విషయాన్ని సీఎం సిబిఎన్ గారైనా అనౌన్స్ చేసి ఉంటే దాని ఇంపాక్ట్ అనేది వాలంటీర్ల పైన కొంచెం బెటర్గా ఉండేది. నిన్న జరిగిన సమావేశాల్లో వాలంటీర్ల అంశంపై జరిగిన చర్చ కొంచెం నిరాశ చెందించే విషయమే. ఇది ఇలా ఉంటే జూలై నెలకు సంబంధించిన రెగ్యులర్ బిల్స్ అయితే మళ్ళీ కొన్ని సచివాలయాల్లో అప్లోడ్ చేయడం లేదు. ప్రభుత్వం నుండి ఏమైనా ఆదేశాలు వస్తే సప్లిమెంటరీ బిల్స్లో పెడతా అంటున్నారు. ఇలా ఇంకెవరైనా ఫేస్ చేస్తే కనుక మీ ఎంపీడీఓకి కానీ ఎంసీకి కానీ ఒక రిక్వెస్టింగ్ లెటర్ రాసి శాంతియుతంగా ఇవ్వండి. ఎందుకంటే నిరసనలు చేయడం అనేది అన్ని వేళల్లో మంచి విషయం కాదు. వాలంటీర్ వ్యవస్థ కొనసాగినప్పుడు మళ్ళీ మీరు ఆ సచివాలయాల్లోనే పనిచేయాల్సి ఉంటుంది, ఆ డీడీఓస్ అండర్లోనే వర్క్ చేయాల్సి ఉంటుంది. దీనివల్ల మీ వర్క్ అట్మాస్ఫియర్ ఏదైతే ఉందో అదైతే దెబ్బతినే ప్రమాదం ఉంది. అలాగే వాలంటీర్ వ్యవస్థ కోసం ఒక సానుకూల ప్రకటన విడుదలవ్వాలని ఆశిద్దాం. వాలంటీర్స్ యొక్క ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.